ఐపీఎస్ల పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. నాగారంలోని సర్వే 194లో ఉన్న భూమి భూదాన్ భూమి కాదని ఆఫీసర్ల కౌన్సిల్ వాదనలు వినిపించింది. భూదాన్ భూమికి ఆఫీసర్ల భూమికి ఎలాంటి సంబంధం లేదని వాదించారు. భూదాన్ భూమి ఉన్నది కేవలం 181, 182 సర్వే నంబర్లో మాత్రమేనని వాదనలు వినిపించారు. ఆఫీసర్లు కొన్న భూమి నాగారం సర్వే నంబర్ 194లో 366 ఎకరాల్లో ఉంది అన్నారు. ఇప్పటికే సింగిల్ బెంచ్ జడ్జ్ వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఆఫీసర్లు భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టారని తీర్పిచ్చారని, వెంటనే సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పులు కొట్టివేయాలని ఆఫీసర్ల న్యాయవాదులు కోరారు. ఐపీఎస్ల పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. నాగారంలోని సర్వే నంబర్ 194లో ఉన్న భూమి భూదాన్ భూమి కాదని ఆఫీసర్ల కౌన్సిల్ వాదనలు వినిపించింది. భూదాన్ భూమికి ఆఫీసర్ల భూమికి ఎలాంటి సంబంధం లేదని వాదించారు. భూదాన్ భూమి ఉన్నది కేవలం సర్వే నంబర్ 181, 182లో మాత్రమేనని వాదనలు వినిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. భూదాన్ భూములకు సంబంధించి ఆ భూముల్లో అంటే ఏవైతే వివాదాస్పదమైన అంశం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ భూములకు సంబంధించి ఐపీఎస్ ఆల్రెడీ కొనుగోలు చేసిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి భూదానికి సంబంధించిన భూములకు రాదంటూ కూడా చాలా రోజులుగా ఎవరైతే కొనుగోలు చేశారో కొంతమంది ఐపీఎస్లు వారంతా కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే లీగల్ గా కూడా అంటే కోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కొన్ని రోజులుగా హైకోర్టులో విచారణ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఈ ల్యాండ్ మనం ఐపీఎస్ సంబంధించినటువంటి వారు వాదన వినిపిస్తున్నారు, దానికి సంబంధించి నాగారం సర్వే నెంబర్ 194లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి అంతా కూడా అసలు భూదానికి సంబంధం లేదని కూడా ఐపీఎస్ సంబంధించిన న్యాయవాదులు వాదిస్తూ వచ్చారు. ఈ రోజు కూడా సేమ్ అదే వాదనలు మరొకసారి కొనసాగాయి. కేవలం భూదాన్ భూమి ఉన్నది మాత్రం ఏదైతే 181, 182 సర్వే నెంబర్లో మాత్రమే ఉంది. మేము కొనుగోలు చేసిన భూమి ప్రస్తుతం ఆ నాగారం సర్వే నెంబర్ 194లో ఉంది కాబట్టి ఇక్కడ అసలు భూదాన భూమి లేదంటూ కూడా తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అటు ప్రభుత్వానికి సంబంధించిన వర్షన్ అంటే ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించిన వర్షన్ మాత్రం వేరే ఉంది. అందులో భూదానికి సంబంధించిన భూమి ఉందని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఈ నిషేధిత భూముల జాబితాలో ఉంది కాబట్టి దీన్ని తొలగించాలంటూ ఐపీఎస్ ఆఫీసర్లు అయితే తమ పిటిషన్ లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ రోజు వారి తరపు న్యాయవాదులు కూడా అవే వాదనలు వినిపించారు. ఏదైనా అంటే సింగిల్ బెంచ్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కూడా వారు స్పష్టం చేస్తూ ఈ యొక్క వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే ఇది ప్రభుత్వ భూమి ఎప్పటి పరిస్థితులకు భూదానికి సంబంధించిన భూమి కాదని కూడా వారు వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఏదైనా అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి వాదనల తర్వాత తిరిగి ఈ ప్రస్తుతం ఈ వాదనలు అయితే హైకోర్టు వాయిదా వేసింది. తర్వాత మరొకసారి విచారించిన తర్వాత దీనికి సంబంధించి తీర్పు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్. థ్యాంక్ యూ రమణ.